ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతలు 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, ప్రభువు నామము బలమైన దుర్గము. ఆ రోజు సొలొమోను చేత పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథంలో నుంచి రాపిచ్చి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే గొప్ప మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభువు నామము బలమైన దుర్గం. ఒకవేళ ఎవరైనా సరే దేవుణ్ణి నీవెవరువు అని అడిగారు అనుకోండి, నీ పేరేంటి అని అడిగారు అనుకోండి, దేవుడు మానవునికి ఇచ్చేటువంటి జవాబు ఏంటి తెలుసండి? ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడని. బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి వయసు అయిపోతుంది, కానీ వాళ్ళ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా పిల్లలు లేరు. కానీ దేవుడు ఒకసారి వాళ్ళ జీవితంలో దేవుడే స్వయంగా మాట్లాడి వాళ్ళకు ఒక బిడ్డనిస్తాడు. ఆ బిడ్డనిస్తే ఆ బిడ్డ ఎలాంటి వ్యక్తి అంటే, ఒక దివ్య శక్తి, ఒక బలమైన కృప ఆ కుమారులోకి వెళ్ళింది. ఆయన పేరే సంసోన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క నామము బలమైన దుర్గం అండి. చాలా మంది జీవితాల్లో ఆయన నామం ఎంత గొప్పదో కొన్ని కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా తెలుసుకుంటా ఉంటారు. ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు ఉన్నారు. దేవుడు వాళ్ళ జీవితంలో ప్రార్థన చేయగా వాళ్ళకు మంచి బిడ్డనిస్తాడు. ఆ బిడ్డనిస్తే ఆ బిడ్డకి చిన్నప్పటి నుంచి తల్లి ఒకటే నేర్పుతుంది, నాయనా, దేవుడు యేసుక్రీస్తు, అలాగనే మనకు శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అలాగనే చిన్నప్పటి నుంచి ఆ బిడ్డకి నేర్పింది ఏంటంటే, ఎప్పుడైనా మనం ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పిలిస్తే ఆయన వస్తాడు. ఇలాంటి విషయాలు ఆ తల్లి ఆ బిడ్డకి నేర్పేది. జరిగిన విషయం ఏంటంటే, ఒకసారి ఆ తల్లిదండ్రులు ఆ కుమారుణ్ణి ఓ పని కొరకు ఓ ప్రాంతానికి పంపిస్తారు, ప్రదేశానికి పంపిస్తారు. నాయన పలానా దగ్గరికి పోయిరాపో అని. అలా వెళ్ళే మార్గంలో ఒక అడవి ఉంటుంది. ఒక చిన్న అడవి, ఒక కాలువ దాటి అవతలకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఊరుకునే బెల్లట్లు గట్టిగా వేలేసుకుంటా శబ్దం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా వెళ్తూ ఉండగా సడన్గా జరిగిన విషయం ఏంటంటే, ఓ సౌండ్ వస్తుంది. ఏంటా సౌండ్ అని చూస్తే భయంకరమైన పెద్ద పాము బొసలు కొడుతుంది. ఆ టైంలో ఆ పామును చూసి బిడ్డ పరిగెట్టడం మొదలుపెట్టాడు. అది కూడా ఆ బిడ్డ వెనక పరిగెట్టింది. కొంత దూరం పరిగెట్టాక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని ఆ స్థితిలో ఉన్న ఆయన గట్టి కేక వేసి, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నన్ను కాపాడయ్యా, మా అమ్మ చెప్పిందయ్యా అన్నాడండి. వెమ్మటే యేసు ప్రభు అనే మాటను విన్నటువంటి ఆ పాము, బొసలు కొట్టే పాము వెమ్మటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత అతను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తన హృదయంలోనికి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో తన హృదయానికి తెలిసింది. కొద్ది కాలం తర్వాత ఎన్నో అనుభవాలు యేసు ప్రభువు నుంచి పొందుకున్నాక ఒక గొప్ప మంచి విశ్వాస అయ్యాడు. కొద్ది కాలానికి ఆ విశ్వాసము మరింతగా దేవునితో తన జీవితం, దేవుని నామం ఎంత గొప్పదో తెలుసుకున్నాక గొప్ప సేవకుడు కూడా అయ్యాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామము బలమైన దుర్గం, ఆశ్చర్యాలు, అద్భుతాలు చేసేదండి. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలడు, దేవుడు ఆశ్చర్యాలు చేయగలడు. కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీ అందరికీ యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచర్య ద్వారా మీ అందరికీ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు దయనే కిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది రోజు మరి వివాహ దినాన్ని యానివర్సరీ చేసుకుంటున్నారో, దేవుడు మిమ్మల్ని కూడా ఈ సంవత్సరం అంతా కాపాడారు. ఈ సంవత్సరంలో నూతనంగా మీ జీవితాలు నూతనంగా కట్టబడును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, వందనాలు. ఈరోజు నాయన ఎంతమంది ప్రియులు ప్రభువా తండ్రి, నాయన ఈ వాగ్దానం వింటున్నారో వారందరి జీవితంలో ప్రభువా నీ నామము బలమైన దుర్గమని
నాయన అందులో ఖచ్చితంగా నీ బిడ్డలకు ఒక అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయని, అనేక మంది జీవితాలు కాకుండా నాయన నీ బిడ్డల జీవితాల్లో కూడా ఈరోజు ఒక గొప్పగా జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.